నెల్లూరు జిల్లా కావలిలో ప్రజల సమస్యలపై వైసీపీ అండగా నిలబడుతోందని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఆదివారం 34, 35, 38, 31 వార్డులో పర్యటించి ప్రజల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకున్నారు. ఎక్కడ డ్రైనేజీ సమస్య ఉన్నా, ఎక్కడ తాగునీటి ఇబ్బంది ఉన్నా, ఎక్కడ రోడ్ల పనుల్లో నాణ్యత లోపించినా అక్కడ వైఎస్సార్సీపీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం పోరాడటమే వైసీపీ లక్ష్యమని చెప్పారు. కాని అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దోచుకునే ప్రయత్నాలు చేస్తే తాము చూస్తూ ఊరుకోమని ఘాటుగా హెచ్చరించారు. నాణ్యత లేని రోడ్లు, పూర్తి కాకుండానే ప్రారంభాలు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఇవన్నీ ప్రజలను మోసం చేసే చర్యలేనని ఆయన విమర్శించారు. ప్రతి రూపాయి ప్రజలకే ఉపయోగపడేలా పనులు జరగాలని డిమాండ్ చేశారు. ప్రచార రాజకీయాలకు భిన్నంగా ప్రజా సమస్యలపై నేరుగా పర్యవేక్షణ చేస్తూ వైఎస్సార్సీపీ ముందుకు సాగుతోందని అన్నారు. ముఖ్యంగా ఈరోజు మన 34వ వార్డు, అదేవిధంగా 35, 38, 36, 31, 30వ వార్డుకి కూడా సంబంధించి అక్కడ ప్రజలంతా కూడా పడుతున్న ఇబ్బందులు, వాటి గురించి చెప్పాలి, మీరు రండి మా ప్రాంతానికి, మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము అని చెప్పిన మీదట ఈరోజు మేమంతా కూడా ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేయాలని ఇక్కడ ప్రజలంతా కూడా కోరుతూ ఉన్నారు. అందుకే ఈరోజు ముఖ్యంగా వాళ్ళంతా కూడా చాలామంది వచ్చి ఈ విషయాన్ని మాకు చెప్పడం, మీరు వచ్చి పరిశీలించండి, అప్పటికన్నా కనువిప్పు కలుగుద్ది ఈ కూటమి ప్రభుత్వానికి. ఇప్పటికి 2.5 సంవత్సరం అయింది, దీని గురించి ఇంకా పట్టించుకోలేదు అని చెప్పారు. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికన్నా కళ్ళు తీసి ఈ సమస్యని పర్మనెంట్గా మీరు ఫ్లైఓవర్ వేస్తారో, అండర్పాస్ చేస్తారో, ఏదో ఒకటి దాన్ని కంప్లీట్ చేయాలని ఇక్కడ ప్రజలంతా కోరుతున్నారు. కాబట్టి అదేవిధంగా దీనికి సంబంధించిన రైల్వే అధికారులకి, ముఖ్యంగా R&B డిపార్ట్మెంట్, ఎందుకంటే రైల్వేకి సంబంధించిన ఫ్లైఓవర్ అయిపోయింది, R&Bకి సంబంధించిన ఆ కట్టడం మాత్రం పెండింగ్ ఉంది. కాబట్టి R&B డిపార్ట్మెంట్ అంటే అది స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన పని. ఆ డిపార్ట్మెంటు ఇప్పటికన్నా కళ్ళు తెలిసి దీన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి ఇటు కరుగమ్మ ఆలయానికి కావచ్చు, ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యాపారులు కావచ్చు, ఈ ప్రాంతానికి డైరెక్ట్గా వచ్చేదానికి రాకపోకలకి అనుగుణంగా చేసేదానికి ఈ పక్క ఉన్న గ్రామ ప్రజలకు కావచ్చు, అందరికీ కూడా మంచి చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే పట్టణంలో ఉన్న సమస్యలు, ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా ప్రజలకు మంచి చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ఎప్పుడు కూడా ముందుంటాం. ఎందుకంటే వాటిలో ఎప్పుడైతే ఆ సమస్యని ఈరోజు ప్రజలు మాకు ఫోన్ చేసి చెప్తున్నారు, కాబట్టి తప్పకుండా వాటిని ఏమేమి ఉన్నాయో వాటిని చూసేదానికి మేమంతా కూడా వచ్చి చూస్తాం, ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం. వాళ్ళు వాటి మీద శ్రద్ధ పెట్టాలని మేము కోరుతున్నాం. అభివృద్ధికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డు కాదు. అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధికి అడ్డు కాదు.
అభివృద్ధి చేస్తామంటే ఎప్పుడు కూడా సహకరిస్తాం. కాకపోతే చేసే పనులు సక్రమంగా చేయండి, అవినీతి చేయొద్దు అని తెలుగుదేశం నాయకుడికి కూడా తెలియజేస్తున్నాం. మమ్మల్ని అడిగేవాళ్ళు లేవు కదా, మేము ఇష్టానుసారం చేస్తాం, ఇష్టానుసారం దోచుకుంటామంటే అది కుదరదు. తప్పకుండా వ్యతిరేకిస్తాం. చేసే పనులు కూడా సక్రమంగా చేయాలని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా వీలైనంత తొందరగా దీని మీద ఆల్రెడీ కొన్ని ఛాలెంజెస్ కూడా విసుగున్నారు. దీని మీద వీలైనంత తొందరగా చేసి చూపించాలని మేము తెలుగుదేశం నాయకత్వాన్ని కావచ్చు, అదేవిధంగా స్టేట్ మన చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు అడుగుతున్నాం. థ్యాంక్ యూ.